వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ స్పందన. డీటెయిల్స్ లోకి వెళ్తే, భువనగిరిలోని విద్యుత్ నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్యులు అంధకారంలో వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారుల ఆసుపత్రులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రీసెంట్గా ఎప్పుడు వచ్చింది పెయిన్ అట్లా? అవును, అట్లయితే వచ్చి స్కానింగ్ తీసుకోవాలి. మళ్ళా మూత్రం కూడా మంట ఉంటుందా? ఏం తీస్తున్నా వీడియోనే సరే కూర్చోండి. సిరప్ వాడండి, టాబ్లెట్స్ కూడా వాడండి. స్కాన్ తీయించుకుంటే తెలుస్తుంది సార్. నిజంగా 2 సంవత్సరాల కింద ఉంటుంది కదా, చాలా బాగుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చెర్లపల్లె చెరువును కబ్జాను కోరల నుండి కాపాడాలని కోరుతూ మత్స్యకారులు రైతులు నిరసన దిగారు. 100 ఎకరాల చెరువు కబ్జాకు గురి అయ్యి 20 ఎకరాల చెరువు మాత్రమే మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కబ్జాకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాత్రి కబ్జా అయిపోతుంది. ఎక్కడికో ఉండే చెరువు ఆ తీసేసి మొత్తం మీద కూడిపోయిన. ఇంతకుముందు 4 చెరువులు తహసీలు కడుతున్నాం. కట్టుట వాళ్ళని 3 చెరువులు పోయినాయి, ఒకటే చెరువు మిగిలింది. ఆ చెరువును కూడా కబ్జా చేసుకుంటారు. మొత్తం చెరువును లోపలికి అయిపోయింది. మొత్తం ఒడ్లు పోసుకొని వద్దు మొత్తం కబ్జా చేసుకున్నారు. ఏం లేకుండా అయిపోయింది మాకు. మేము ఉపాధి కోల్పోతాం. 100 మంది ఉన్న కులస్తులం. కాకపోతే 100 మంది ఉన్న 100 మంది నష్టపోతున్నాం. ఇది మా చెర్ల మట్టి తీసి మొత్తం అటు పోసుకుంటారు. చెరువు ఎంత పెద్దగా ఉండే, మేము చూసినప్పటికీ బాగా పెద్దగా ఉండే చెరువు. అయితే దీంట్లో మట్టి రాత్రి తీసుకుంటూ అటు పోసుకున్నారు. మాకు రాను చెరువు అనేది లేకుండా చేసింది. సంఘం నుండి మాట్లాడుతున్నాం. కిష్టాపూర్ శివారు చెరువు మాది. దీని మీద మేము ఒక 80 నుంచి 100 పాలు ఉన్నాయి. దీని మీద మేము జీవనోపాధి పొందుతున్నాం. అది ఇక్కడ విషయం ఏంటంటే, మా యొక్క ఈ చెరువు శిఖం భూమిని ఇందులోనే తోడి బయట వాళ్ళు కబ్జా చేస్తున్నారు. చెరువు భూమిని తోడి వాళ్ళు వాళ్ళ పంట పొలాలను పోసుకొని కబ్జా చేస్తున్నారు. దీనివల్ల మాకు ఏమవుతుందంటే, మీ జీవనోపాధి కోల్పోతున్నాం. మాది చెర్లపల్లి గ్రామము. అయితే మా ఊర చెరువు ఉంది. ఊర చెరువులో మట్టి తీసుకుంటా మొత్తం కబ్జాలు అవుతున్నాయి. మా భూమి అంతా మొత్తం చెర్ల మట్టి తీస్తాను. చెర్ల మట్టి తీసి ఈ పట్ట భూములలో పోసుకుంటామని, పట్ట భూములలో కాకుండా ఈ శిఖంలోనే మా చెరువులోనే పోస్తాను. మా మట్టిని తీసి అలా మా శిఖంలో పోసుకుంటా చెరువును గుడుపుకుంటూ వస్తాను. మాకు అన్యాయం జరుగుతుంది. రాబోయే కాలంలో ఈ గొర్రెలకు కానీ గోదలకు కానీ నీళ్ళు దొరకాయి. మరియు ఈ చెరువుల కింద కూడా పొలాలు వండకుండా పోతున్నాయి. చెరువు అంతా కిందికి వస్తుంది, మొత్తం అంతా దగ్గరికి తీసుకొస్తున్నారు. మాకు అన్యాయం జరిగిపోతుంది. దయచేసి అధికారులు కానీ పెద్దలు కానీ స్పందించి మాకు న్యాయం జరపాలని మేము కోరుకుంటున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా మిర్యాలగూడలోని లైబ్రరీని బీజేపీ నేత ఈటెల రాజేందర్ సందర్శించారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్స్ 8,000 నుండి 10,000 జీతం తీసుకుంటూ అనేక బాధలు పడుతున్నారని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు.
ఓటేస్తే మీకు ప్రశ్నించే గుంపుగా మారుతారో ఏదైతే జీవోలు ఏ రకంగా ఏ వ్యక్తికి ఓటేస్తే ప్రశ్నిస్తాడు పట్టభద్రుల తరఫున పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎంత బాధపడుతున్నారో 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు 15,000 రూపాయలకు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తారు. మా పేరెంట్స్కి ఏదైనా వైద్యపరమైన అవసరం వస్తే తీర్చుకోలేని పరిస్థితి ఉంది. హ్యాండ్ టు మౌత్ తప్ప చదువుకొని కూలీలకు ఉండే జీతం కూడా చదువుకునే వాళ్ళు చెప్తున్నారు. అదే అనుకుంటున్నాను. నేను మిర్యాలగూడలో ఈ లైబ్రరీని సందర్శిస్తే 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా కంటి మీద కొడుకు లేకుండా పొద్దున 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చదువుతూనే ఉన్నాం. చదివి కళ్ళు కాయగాస్తుంది తప్ప నోటిఫికేషన్లు రావు. వచ్చిన కంటి తుడుపుగా కొన్ని పోస్టులకే పరిమితం తప్ప ఇలా చదువుకున్న దాంట్లో 2% 1% కూడా ఉద్యోగం చెప్తున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తారు. కొత్తగా ప్రవేశపెట్టిన 3 క్రిమినల్ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రిటైర్డ్ ఐజీ దామోదర్ అన్నారు. విజయవాడలో PIB ఏర్పాటు చేసిన వార్తా ల్యాబ్ ఆన్ 3 న్యూ క్రిమినల్ లా అనే అంశంపై వర్క్ షాప్ జరిగింది. బాధితులకు సరైన న్యాయం కోసం చట్టాలలో మార్పులు తేవడం జరుగుతుందన్నారు. మన ప్రస్తుత నేర న్యాయ చట్టాలు 1.5 శతాబ్దం క్రితం బ్రిటిష్ పాలితులైనటువంటి మనల్ని అణచడానికి తెచ్చినటువంటివి. అవి ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశంలోకి కాలదోషంలో పట్టినటువంటివి. రెండవది ఈ గత 50 సంవత్సరాల్లో సాంకేతికంగా ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి. ఈ సాంకేతికతగా వచ్చినటువంటి మార్పులని వలస పాలకులు మనకిచ్చిన చట్టాలను మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 3 నూతన న్యాయ చట్టాలను తీసుకొచ్చారు. సమూలంగా ఈ న్యాయ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఇందులో మొదటి ప్రయత్నంగా కేంద్ర ప్రభుత్వం వారు కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పుల వల్ల ప్రజలకి పనిష్మెంట్ అనేటువంటి ధోరణి కాకుండా న్యాయాన్ని అందించడం, విట్నెస్లను ప్రొటెక్ట్ చేయడం, త్వరితంగా విచారణ జరగడం, ప్రస్తుత నేర న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలని కొంతవరకు అధిగమించి సత్వరం న్యాయాన్ని జస్టిస్ని ప్రజలకు అందించే చర్యలో ఉన్నాయన్నమాట. దీంట్లో భాగంగానే ఇది సాధారణ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఈ వార్తాలాప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇప్పుడు ఈ ఇష్టాగోష్ఠిని ఏర్పాటు చేశారు. ఇది దీని యొక్క ఉద్దేశం. దీనివల్ల రాను ప్రపంచమంతా కూడా ఇంటర్నెట్ మీద నడుస్తుంది కాబట్టి ఇంటర్నెట్ తీసుకొచ్చినటువంటి కొత్త నేరాలు వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి దాని మీద, ఈ డిజిటల్ సాక్ష్యాధారాలను ఏ విధంగా సేకరించాలి, వాటిని ఏ విధంగా ఇంటిగ్రిటీ చైన్ ఆఫ్ కస్టడీ, వాటి ప్యాకేజింగ్, ఫార్వర్డింగ్, ఎక్స్పర్ట్స్ ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఈ కొత్త చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా స్వాగతించదగినటువంటి పరిణామాలు. రాబోయే రోజుల్లో వీటి ఫలితాలను అనుభవించినాక బహుశా కేంద్ర ప్రభుత్వం ఇంకా కొన్ని మార్పులు తీసుకొచ్చి సమూలంగా ఈ మౌలిక అంశాలన్నిటి మార్చేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ప్రజలకి ఈ మార్పుల గురించి తెలియజేసేటువంటి ప్రయత్నంలో ఈ వార్తా ల్యాబ్ అనేటువంటిది ఒక భాగం. నమస్తే. ప్రపంచంలోని అన్ని జీవరాశుల మనుగడలోనే మానవ జీవనం ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి అన్నారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ జీవావరణ దినోత్సవం ప్రణాళికలో భాగంగా అంశంపై సదస్సు నిర్వహించారు. జీవావరణాన్ని కాపాడుకునేందుకు సామాన్యులతో సహా అన్ని వర్గాల్లో అవగాహన కల్పించాలన్నారు. దట్టమైన అడవుల మనుగడలోనే తాగునీరు, సాగునీరు లభ్యత ఆధారపడి ఉంటుందని తెలిపారు. కడప నగరం గడ్డిబజార్లో శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. తమతో పాటు తమ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ భక్తులు వ్రతంలో పాల్గొన్నారు. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని ఆలయ అర్చకులు విజయ్ భట్టర్ అన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా కడప రాయుడు ఆలయ పుష్కరిణిలో ఆనందంగా వ్యవహరించాడు. స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగ కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. Hey,
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పట్టభద్రుల ఎన్నికల్లో కూడా విద్యావంతులు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. ధాన్యం పైన 500 బోనస్ మేము 20% రైతులకే ఇస్తాము, 80% దొడ్డు ధాన్యము పండించేటువంటి రైతులకు మొండి చేయి చూపిస్తాము. ఈ రకంగా ఇచ్చినటువంటి హామీల నుంచి వెనుకంజ, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి న్యాయపరమైనటువంటి పథకాల అమలులో వెనుకంజ, మరొక దిక్కు వచ్చిన ఈ 6 నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఆర్జీ ట్యాక్స్ పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి, దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో ఆశతో వచ్చినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముంచింది. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందనుకున్నారు తెలంగాణ ప్రజలు. కానీ ఏ రకమైనటువంటి మార్పు లేదు. అందుకే వచ్చేటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరిద్దరూ దొందే. మీ 2 పార్టీల డిఎన్ఏ ఒకటే. మీ 2 పార్టీలు కుటుంబ పార్టీలే. మీ 2 పార్టీలు నిజాంకు వారసులే. మీ 2 పార్టీలు బొమ్మా బొరుసు లాంటి పార్టీలే. కాబట్టి ఈ రాష్ట్రంలో మార్పు రావాలి. ఆ మార్పు ఈ నెల 27న జరగనున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో ఏదైతే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయో ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ 2 పార్టీలకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను.